Dear friends and my dear students, welcome. 10 months, 10 days. 10th class, 10వ తరగతి 10 రోజులు. అవును, 10 నెలల పాటు చదివిన మీ కృషికి ఈ 10 రోజులు ఎంత అవసరం? ఈ 10 రోజుల ఆవశ్యకతపై ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తూ మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వెల్కమ్. మీరందరూ కూడా బాగా రాయాలని ముందుగానే నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ, మరి 10 months అంటే మీరు పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో సుమారు 10 నెలల పాటు చదువుతున్నారు. మరి మీ శ్రమకు తగిన ఫలితం రావాలంటే ఈ 10 రోజులు కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే ఈ 10 ఇప్పటి వరకు జరిగిన 10 నెలల కాలం, ఇప్పుడు ఉన్న మన 10 రోజులు ఒక రకంగా చెప్పాలంటే సమానమని చెప్పాలి. మరి ఎందుకు ఈ 10 రోజులు మనము శ్రమించాలి? ఎలా చదవాలి? మనము ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా హ్యాపీగా పరీక్ష ఎలా రాయాలి? దానికి ప్లానింగ్ ఏంటి? మీ ప్లానింగ్ ఏంటి? నేను చెప్పే ప్లానింగ్ ఏంటి? వంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకే, వెల్కమ్ మై డియర్స్. మరి ఎంత చదివారు, ఎంత గుర్తుంది? ఓకే మై డియర్స్, మరి ఈ 10 monthsలో మీరు రకరకాల ప్రశ్నలు, జవాబులు ఎంతో కష్టపడి చదివారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు చదివిన వాటిలో ఎన్ని గుర్తున్నాయి? ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ప్రశ్నలు చదువుంటారు కదా, సుమారు 30 ప్రశ్నలు చదివారు. ఆ 30 ప్రశ్నలు ఈ రోజున ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి మళ్ళీ పుస్తకం చూడకుండా మీరు జవాబు రాయగలరా? అదే నా ప్రశ్న. మళ్ళీ చెప్తున్నాను, మీరు 10 నెలల కాలంలో ఎన్నో పరీక్షలు రాసుంటారు. చాలా ప్రశ్నలకు సరిగానే సమాధానాలు రాసుంటారు. వాటిలో కూడా మీకు ఫుల్ మార్క్స్ వచ్చుంటాయి. అంటే 4 మార్క్స్ 2 మార్క్స్ వచ్చుంటాయి. నేననేది ఏంటంటే, ఈ రోజున ఆ ప్రశ్న మళ్ళీ మీకు చెబితే ఖచ్చితంగా మళ్ళీ పుస్తకం తీయకుండా రాయగలరా? ఓకే, రాస్తానంటే మీరు 100% మీరు గ్యారంటీగా మంచి గ్రేడ్లో ఉన్నట్టే. మళ్ళీ కొంత చూడాలండి అంటే మాత్రం మీరు కాస్త వెనుకబడి ఉన్నట్టే. అదే నేను చెప్పేది. ఎన్ని ప్రశ్నలు చదివామన్నది కాదు, ఎన్ని జవాబులు గుర్తున్నాయన్నదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి అందుకే ఎంత చదివారు, ఎంత గుర్తుంది అనేది నేను సామాన్యంగా ప్రశ్నించాను. ఇక్కడ చదివింది గుర్తుకు లేకపోతే ఫలితం ఏమి? అవునండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు, మరి ఆ విద్యార్థులు మీరు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్న నేను చదివాను, నాకు గుర్తుకు రావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ ఫస్ట్ వాక్యం గుర్తుకు రావట్లేదు, ఆ సెంటెన్స్ మర్చిపోయాను, స్టార్టింగ్ ట్రబుల్ అంటాం కదా, అలాంటి విషయం అన్నమాట. లేకపోతే ఎండింగ్లో కొంత మర్చిపోవడం, మధ్యలో కొన్ని మర్చిపోవడం. అంటే ఏంటన్నమాట, ఆ ప్రశ్న మీద మీకు కమాండ్ లేదు. ఆ ప్రశ్న ఎప్పుడో చదివారు, మళ్ళీ చదవలేదు. కొత్త ప్రశ్నలు చదువుతూ పోయి పాత ప్రశ్నలు వదిలేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రివిజన్ వెరీ ఇంపార్టెంట్. ఇది వరకు చదివిన ప్రశ్నల తాలూకు సమాధానాలు ఖచ్చితంగా 100% గుర్తుండాలి.
లేకపోతే ఫలితం ఏముంటుంది చెప్పండి? మీరు ఎన్నో ప్రశ్నలు చదివారు, ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలకి సగం సగం, పావు లాంటి సమాధానాలు రాశారనుకోండి, మీకు పూర్తిగా ఉపయోగం ఉండదు, ఎన్నో మార్కులు రావు. చదివింది చదివినట్టు, మీకు 4 మార్క్స్కి 4 మార్క్స్ వచ్చేటట్టు, 2 మార్క్స్కి 2 మార్క్స్ వచ్చేటట్టు మీరు చదివితేనే ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి సబ్జెక్టు సంబంధించి మీకు వచ్చిన ప్రశ్నలు లిస్ట్ అవుట్ చేయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్ అండ్ సోషల్ స్టడీస్ అన్నీ కూడా అవన్నీ ఎంతవరకు గుర్తున్నాయో రివిజన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వాటి మీదే మీకు దృష్టి పెట్టాలి. మనకి ఈ నెల 18వ తేదీ నుంచే మనకి పరీక్షలు జరగబోతున్నాయి. దాని వరకు ఇప్పటికే చాలామందికి ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ ఉన్న వాళ్ళకి వెరీ వెల్, ప్లానింగ్ లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ లేకపోతే మాత్రం మనము ఏదో ఒకటి రెండు సబ్జెక్ట్లో వెనుకబడి ఉంటాం. ప్రతి సబ్జెక్టు న్యాయం చేయాలి, ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు రావాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. చాలామందికి ఉంటుందని భావిస్తున్నాను. ఒకవేళ లేకపోతే ఎప్పటికైనా మీ ప్లానింగు అమలు చేసుకోండి. ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, మీ పాఠశాలలో ప్రజెంట్ మీకు రివిజన్ టెస్టులు జరుగుతూ ఉంటాయి. మీ పాఠశాలలో కూడా చాలా ముఖ్యమైన విలువైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి టీచరు కూడా టిప్స్, ట్రిక్స్ అనేవి చెబుతూ ఉంటారు, షార్ట్ కట్స్ చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రశ్నల్ని సులువుగా ఎలా రాయాలి, కష్టమైన బొమ్మలు ఎలా గీయాలి, మ్యాప్ ఎలా చూడాలి అని మొత్తం ఇది వరకు పబ్లిక్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, వాటికి ఎటువంటి సమాధానాలు రాయాలి, అటువంటి విలువైన విషయాలు ఇప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సరే మీ పాఠశాలకు వెళితే ప్రతి టీచరు చెప్పే అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి ఒక బుక్లో. సో అలాగే మీ ఇంటిలో ఎలా చదువుకోవాలి, ఉదయము, సాయంత్రం, రాత్రి సమయంలో మీరు మీ ప్లానింగ్ ప్రకారం ఏ సబ్జెక్టు మనం చదువుకోవాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. టైం టేబుల్ ప్రకారం మనకి 18 తెలుగు, అలాగే 19 హిందీ, 20 ఇంగ్లీష్, 22 మ్యాథ్స్, 23 పిఎస్, 26 ఎన్ఎస్, 27 ఎస్ఎస్ అని ఉంది. ఇక్కడ ఏ సబ్జెక్టుకి మనకు సెలవులు వచ్చాయి, ఏ సబ్జెక్టు ముందుగా చదువుకోవాలి అనేది ప్లానింగ్ ఉండాలి. మనము 18వ తారీఖున తెలుగు రాయబోతున్నాం కాబట్టి 17 నుంచే మనము చాలామంది తెలుగు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మిగతా సబ్జెక్టులన్నీ కూడా ముందుగానే మనము పూర్తి చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు చదవాలి ఖచ్చితంగా. అవును, ఏ సబ్జెక్టు మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఒక గంట, అరగంట మీకు ఉన్న సమయంలో ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టు ఏవైతే మీకు ప్రశ్నలు వచ్చినాయో, ఏవైతే మీకు ఇది వరకు చదివారో అవి మాత్రమే మీరు ప్రతిరోజు ఇప్పుడు నుంచి రివిజన్ చేయాలి. ఈ 10 రోజులు కూడా రివిజన్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. కొత్త ప్రశ్నల జోలికి వెళ్ళవద్దు, డిఫికల్ట్ క్వశ్చన్ జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఏ గ్రేడ్ స్టూడెంట్స్ అన్నీ వస్తే వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ యావరేజ్గా ఉండే స్టూడెంట్స్ మాత్రం కొత్త ప్రశ్నలకు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడి చాలా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఉన్న ప్రశ్నలు 100% ఇప్పటికే చదువుంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రివిజన్ అంతే. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఇప్పటి నుంచైనా ఒక స్పెషల్ నోట్బుక్ పెట్టండి. మా దగ్గర ఇప్పటికే చాలా నోట్బుక్లు ఉన్నాయండి, మళ్ళీ స్పెషల్ నోట్బుక్ ఎందుకండి, ఏదో రఫ్లో రాసేస్తాం, అది కాదు. ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బుక్. స్పెషల్ నోట్బుక్ ఈ రోజు నుంచి ఒక ప్లానింగ్, ఫస్ట్ పేజీలో ఒక ప్లానింగ్ గీసుకొని ఏ సబ్జెక్ట్లో ఏ ప్రశ్న చదివిన తర్వాత మీరు ఆ ప్రశ్న రాయండి ఖచ్చితంగా. అలా ఒక నోట్బుక్లో, అలాగే టీచర్ చెప్పింది దాంట్లో నోట్ చేసుకోండి. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్, ఒక గోల్డెన్ బుక్ భావించండి. ఇది చక్కగా ఇది మీ చేతిలో ఉంటే ఒక వజ్రాయుధంగా ఉంటుందన్నమాట. ఈ 10 రోజుల్లో ఈ బుక్లో రాసేవన్నీ కూడా వెరీ వాల్యుబుల్, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీ లైఫ్లో
ఒక బుక్ అంటూ ఉంటే ఈ స్పెషల్ నోట్బుక్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ నోట్బుక్ని గోల్డెన్ బుక్గా మీరు క్రియేట్ చేయండి. అలాగే లెక్కలు సంబంధించి వచ్చిన లెక్కలు సాధన చేయాలి. అవును, మీకు ఏవైతే లెక్కలు వచ్చో మోడల్ లెక్కలు ఇచ్చుంటారు లెక్కల మాస్టర్, ఆ లెక్కలు చేయండి. మాదిరి లెక్కలు ఉంటాయి, అలాగే ఇంపార్టెంట్ ఇదివరకు పబ్లిక్లో వచ్చిన లెక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా కష్టమండి, ఈజీగా ఉన్నదా, ఇంకా చాలా టైం పడుతుందంటే దాని గురించి మీరు సమయం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ లెక్క వెళ్ళండి. సులువైన లెక్కలు ఏవైతే ఉన్నాయో తక్కువ సమయం, ఒక గంటన్నర కేటాయించారనుక ఆ గంటన్నరలో ఎంతవరకు చేయాలి అంతవరకు చేయండి. అంతేగాని అదే లెక్కలు కూర్చొని మిగతా సబ్జెక్టులు మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా ఒక టైం అంటూ వేయాలి. అలాగే ప్రతిరోజులు మీ మధ్యలో బొమ్మలు వేసేటప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క భాగాలు గుర్తించడం. అవును, బొమ్మ వేయడం ఎన్ని మార్కులు ఉంటాయో భాగాలు కూడా అన్ని మార్కులు ఉంటాయి కదా. పిఎస్సి అన్న తీసుకుంటే, అలాగే సోషల్ స్టడీస్లో మ్యాప్ సంబంధించి, అలాగే మ్యాథమెటిక్స్లో గ్రాఫ్, అలాగే ఇంగ్లీష్లో లెటర్ రైటింగ్, హిందీలో లెటర్ రైటింగ్, ఇవన్నీ కూడా ప్రతిరోజు 2-3 నిమిషాలు చూస్తూ ఉండాలి. మధ్యలో చదివి ఆపేసినప్పుడు మధ్య గ్యాపులు వీటి చూస్తూ ఉంటే చక్కగా మీకు ఇవి గుర్తుండిపోతూ ఉంటాయి. అలాగే మెయిన్ నా సజెషన్ ఏంటంటే కీవర్డ్స్. మీరు కొన్ని ప్రశ్నలు చదువుతారు, ఆ ప్రశ్నలో ఆ యొక్క ఆ సబ్జెక్ట్ ఆ ప్రశ్నకు సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఆ కీవర్డ్ రాస్తేనే మార్కులు వస్తాయని చెప్తారు టీచర్. కాబట్టి ఆ కీలక పదాలు ఏంటో ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధించి ఇవన్నీ కూడా ఆ కీవర్డ్స్ ఏ ఉన్నాయి. అలాగే సోషల్ స్టడీస్ వంటి వాటిలో సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సబ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా మీకు వచ్చుండాలి. దీనివల్ల ఏంటంటే సులువుగా మీరు ఆ ప్రశ్నని రాయటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక ఫార్ములా ఉందనుకో, ఆ ఫార్ములా రాయడం, దాంట్లో కీవర్డ్, ఒక ప్రశ్నకు సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. పాయింట్ అలాంటివి మీరు నోట్ చేసుకుని ఉండాలి. అలాగే సరైన నిద్ర, ఆరోగ్యం. మీరు ఎంత చదివినా సమయానికి పడుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత. అంటే కొంతమంది నైట్ అంతా చదివేసి ఉదయం పాఠశాలలోనూ కానీ లేకపోతే ఏదో టైంలో పడుకుంటూ ఉంటారు, కళ్ళు నిలుపుకుంటూ. అది మంచి పద్ధతి కాదు. ఒక సమయం కేటాయించుకోండి, రాత్రి 10-10:30 అలా. అంతేగాని మొత్తం 2 గంటల వరకు చదివేసి మళ్ళీ చేయడం. మళ్ళీ తెల్లవారుజామున చక్కగా మీరు చదువుకోవడానికి 4 గంటల నుంచి మంచి సమయం, 4-5 అలాగా. అలాంటి సమయంలో మీ పేరెంట్స్ యొక్క సహాయం తీసుకొని, ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆ విధంగా మీరు చేస్తే మీకు చక్కగా మార్కులు వస్తాయి. అందరూ బాగా చదవాలి, మంచి మార్కులు పొందాలి. మీకోసం మళ్ళీ వేరు వీడియోలు చేస్తాను. మీరందరూ బాగా చదువుతారని ఆశిస్తున్నాను. అందరికీ నా యొక్క ఆశీస్సులు, ధన్యవాదములు.